మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది ముస్లిం వాళ్ళు దేశంలో మత ఘర్షణ సృష్టించాలని ఐ లవ్ మొహమ్మద్ అని పోస్టర్ వేసి వివాదానికి తెరలేపారు. దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు ఆ ముస్లిం వాళ్ళని అరెస్ట్ చేయించారు. దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ యోగి గారికి వ్యతిరేకంగా డౌన్ డౌన్ యోగి అని ఐ లవ్ మొహమ్మద్ అని బ్యానర్లు పట్టుకొని ర్యాలీ చేశారు. దీని గురించి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, ఐ లవ్ మొహమ్మద్ అని అంటే జైల్లో వేస్తారా, ఐ లవ్ మొహమ్మద్ అని అంటే కేసు పెడతారా, ఐ లవ్ మొహమ్మద్ అనేది మా నినాదం, మేము ఐ లవ్ మొహమ్మద్ అని అంటామని అన్నారు. ఈ వివాదంపై యోగి గారు మాట్లాడుతూ, ఐ లవ్ మొహమ్మద్ అంటే కేసు పెట్టడం కాదు, ఈ దేశం నుండే బహిష్కరిస్తాం. ఈ భారతదేశంలో ఉండాలంటే ఐ లవ్ శ్రీరామ్ అనాలి, ఐ లవ్ శ్రీకృష్ణ అనాలి, ఐ లవ్ మహాదేవ్ అనాలి, ఐ లవ్ వాసుదేవ్ అనాలి, ఐ లవ్ భవానీ అనాలి, ఐ లవ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనాలి. ఎందుకంటే ఈ భారతదేశం హిందూ దేశం, హిందువుల దేశం. ఈ దేశంలో పాటించేది సనాతన ధర్మం. ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐ లవ్ మొహమ్మద్ అంటే వాళ్ళకి అదే చివరి రోజు అవుతుందని యోగి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయ్యా ఓవైసీ గారు, మీకంతగా ఐ లవ్ మొహమ్మద్ అలానని ఉంటే పాలస్తీనాకి వెళ్ళండి, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళండి, లేకపోతే బంగ్లాదేశ్కి వెళ్ళండి.